Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, grand test examination, arithmetic part explanation, N54. First question, the sum of a rational number and its reciprocal is 13/6. Find the number. కరణీయ సంఖ్య మరియు వాటి విలోమాల మొత్తము కరణీయ సంఖ్య మరియు దాని విలోమాల మొత్తము 13/6 అయిన ఆ సంఖ్యను కనుగొనము. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ ఇచ్చిందేంటి, ఒక రేషనల్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. సో ఆ రెండిటి యొక్క మొత్తం ఎంత ఇచ్చాడమ్మా మనకు 13/6 ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఆ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డైరెక్ట్గా చూడమ్మా, మనకి డినామినేటర్ వాల్యూ, సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్గా రాయండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే అమ్మా 2, 3, 6. నెక్స్ట్ ఏమవుతుందమ్మా 1, 6 అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో భిన్నంగా తీసుకుంటాం ఏదో ఒక నెంబర్. మళ్ళీ ఆ రెండిట్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి వర్గాల మొత్తము చేస్తే దేనికి ఈక్వల్ కావాలా, వాటి యొక్క న్యూమరేటర్ వాల్యూకి ఈక్వల్ కావాలి. సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 2² ప్లస్ ఏమవుతుందమ్మా మనకు 3². 2² ప్లస్ 3² అంటే ఎంతమ్మా 13. ఈ 13 దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకు న్యూమరేటర్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం ఆ నెంబర్ ఏం తీసుకోవచ్చు అంటే ఆ నెంబర్ ఏంటమ్మా 2/3 లేకుంటే ఏంటమ్మా 3/2 కానీ తీసుకోవచ్చు. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఆ సంఖ్య ఏంటమ్మా మనకు 2/3 లేకుంటే ఏంటమ్మా 3/3. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 2/3 ఉంది, 3/2 లేకుంటే ఏంటమ్మా 1 and 2 ఉన్నాయి. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్? 1 and 2. లేదు పర్టికులర్గా మనకి గరిష్ట సంఖ్య ఏది కనిష్ట సంఖ్య ఏది అడిగారు అనుకోండి, గరిష్ట సంఖ్య అంటే ఏమవుతుందమ్మా 3/2, కనిష్ట సంఖ్య ఏమవుతుందంటే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా 2/2, 2/3 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్? 2, 1 and 2, 2/3 and 3/2. ఇన్ కేసు వీటి వర్గాల మొత్తము 13 ఈక్వల్ కాలేదనుకోండి, ఇంకొక ఆప్షన్ ఉంది, వీటి యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్ చేయాలి. వీటి యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎంతమ్మా 1², నెక్స్ట్ ఎంతమ్మా 6². అంటే ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, ఇది 37 అవుతుంది. కానీ మనకి ఇక్కడ 37 ఉందే మనకి లేదు. అంటే అప్పుడు వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి, ఇంకా ఫ్రాక్షన్స్ ఏంటి 2/3 or 3/2. ఇన్ ఏ ఫ్యామిలీ ద ఏజ్ ఆఫ్ ఫాదర్, మదర్, సన్ అండ్ గ్రాండ్ సన్ ఆర్ A, B, C, D respectively, given that A minus B equal to, given that A minus B equal to 3, B plus C equal to 78, C plus D equal to 33. The average or of the family is 34. Then B minus C. ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, కొడుకు మరియు మనవడు వరుసగా ABCD. A minus B equal to 3, B plus C equal to 78, C plus D equal to 33. మరియు కుటుంబం యొక్క సగటు వయస్సు 34 సంవత్సరాలు. అయితే B minus C విలువను కనుగొనండి. సో మనకు కావాల్సింది ఏంటమ్మా మనకు B minus C విలువను కనుగొనము అంటున్నాడు. B minus C. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకు, ఇన్ ఈ ఫ్యామిలీ ఎవరున్నారమ్మా మనకి, సో తల్లి, తండ్రి, కుమారుడు, నెక్స్ట్ ఏంటమ్మా మనవడు ఉన్నాడు. వాటి యొక్క ముగ్గురు ఉన్నారమ్మా, ఏ, నెక్స్ట్ ఏంటమ్మా BCD, నలుగురు. అంటే ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత ఇచ్చాడమ్మా మనకు 34. సో సగటు 34 అయితే మొత్తం అంటే ఏం చేయాలమ్మా మనకి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఇంటూ 4. అంటే 4 4s ఎంతమ్మా 16, 4 3s ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా 13. అంటే ఆ కుటుంబంలోని నలుగురు వయస్సుల మొత్తం ఎంతమ్మా మనకు 136. ఇది మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా B minus C విలువ కావాలి, వాటి యొక్క డిఫరెన్స్ కావాలి. ఓకేమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, C plus D విలువ ఎంతమ్మా 33. అంటే ఈ C plus D విలువ 33 అయితే దెన్ A plus B ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, A plus B అంటే ఎంతమ్మా 136 మైనస్ ఎంతమ్మా 33. అంటే వాట్ ఇస్ దట్? సో 133 మైనస్ ఎంతమ్మా మనకు 33 అంటే ఎంత వస్తుంది మనకి 103. అంటే A plus B విలువ ఎంతమ్మా మనకు 103. ఆల్రెడీ A minus B విలువ కూడా ఉంది కదా మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు A plus B ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 103. నెక్స్ట్ A minus B ఈక్వల్ టు ఎంతమ్మా 3. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమ్మా,
ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఎవరమ్మా మనకు తల్లి తండ్రి యొక్క వయసులో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. రెండు సంఖ్యల మొత్తము రెండు సంఖ్యల మధ్య భేదం ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. ఏ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలా, అడిషన్ బై 2. అంటే 103 + 3 అంటే ఎంతమ్మా మనకు 106/2. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 53 టైమ్స్ పోతుంది. ఇది ఏ వాల్యూ. అదేవిధంగా బి వాల్యూ అంటే ఏం చేయాలి మనం ఇక్కడ 103 - 3 అంటే ఎంతమ్మా 100 బై ఎంతమ్మా మనకి 2. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. అంటే వాట్ దట్ బి ఏజ్ ఎంతమ్మా 50. ఇది మనకి బి వయసు. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా బి - సి అడిగాడు. బి - సి అంటే ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? ఎస్, ఇక్కడ చూడండి మనకు బి + సి = ఎంతమ్మా మనకు 78 కదా. బి ఆల్రెడీ ఎంతమ్మా 50. దెన్ సి ఈక్వల్ టు ఎంతమ్మా 78 - 50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 28. అంటే సి వాల్యూ ఎంతమ్మా 28. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి బి - సి కావాలి. అంటే బి - సి ఈక్వల్ టు ఎంతమ్మా మనకి బి వాల్యూ ఎంత. సో వాట్ దట్ బి వాల్యూ. సో బి వాల్యూ ఎంతమ్మా మనకి 50 మైనస్ సి వాల్యూ ఎంతమ్మా 28. సో 50 - 28 అంటే వాట్ దట్ వాల్యూ 22. అంటే బి - సి వయసుల మధ్య భేదం ఎంతమ్మా మనకు 22 ఇయర్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 22 ఇయర్స్. The present age of a father is 2 years more than 4 times the age of the son. 3 years hence, father age will be 15 years more than twice the age of the son. The son present age. తండ్రి ప్రస్తుత వయస్సు తన కొడుకు వయస్సు యొక్క 4 రెట్లకి 2 సంవత్సరాలు ఎక్కువ. 3 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు కొడుకు వయస్సు కంటే 2 రెట్లు 16 సంవత్సరాలు ఎక్కువ. అయితే కొడుకు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? సో ఇక్కడ ఏంటమ్మా ప్రజెంట్. ఇది ప్రజెంట్ మనకి ఎస్, ఇది ప్రజెంట్ ప్రస్తుతం. నెక్స్ట్ ఏంటమ్మా ఆఫ్టర్, ప్రజెంట్ ఆఫ్టర్. బట్ ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ ఈజ్ 2 years more than 4 times the age of the son. అంటే ప్రస్తుతము సన్ ఏజ్ ఏమనుకుంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఎక్స్. అప్పుడు మనకి ఫాదర్ ఏజ్ ఏమొస్తుంది మనకి. సో ఫాదర్ ఏజ్ ఎప్పుడమ్మా మనకి ప్రజెంట్. ఎలా ఉంటుంది ఫాదర్ ఏజ్. సో ఏమన్నాడమ్మా మనకి, సో ఫాదర్ ఏజ్ 4 times 2 years more than ఆఫ్ సన్ ఏజ్ అన్నాడు. తన కొడుకు వయసుకు 4 రెట్లకు 2 సంవత్సరాలు ఎక్కువ. దీనికి 4 రెట్లు అంటే ఏమవుతుందమ్మా 4x. 2 సంవత్సరాలు ఎక్కువ అంటే ఏమవుతుంది 2 times. ఇవి మనకి క్లియర్. సో ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుందమ్మా మనకి కుమారుని యొక్క వయసుకు 4 రెట్ల కంటే 2 సంవత్సరాలు ఎక్కువ. దీనికి 4 times అంటే ఏమవుతుందమ్మా 4x + 2. ఇది ఓకే. మళ్ళీ ఏమన్నాడు అగైన్ క్వశ్చన్లు ఇక్కడ మనకి. సో ఎక్కువ 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు. 3 సంవత్సరాల తర్వాత అంటే తండ్రి వయసు ఏమవుతుందమ్మా 4x + 2 + 3. ఇది మనకి 4x + 2 3. ఇది మనకి ఏమవుతుందమ్మా మనకి తండ్రి వయసు. అప్పుడు ఏమన్నాడు మనకి తండ్రి వయసు ఎలా ఉంటుంది, కొడుకు వయస్సుకు రెట్టింపు కంటే, కొడుకు వయస్సు కంటే 2 రెట్లకు 15 సంవత్సరాలు ఎక్కువ. కొడుకు వయసు ఎంతమ్మా ఎక్స్. 3 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎలా ఉంటుంది మనకు x + 3. దీనికంటే ఎన్ని రెట్లు అన్నాడు 2 రెట్ల కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా అన్నాడమ్మా 15 సంవత్సరాలు అన్నాడు. ఇది 15 రైస్. ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 4x + ఎంతమ్మా 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6x + ఎంతమ్మా 6 + 15 రైస్. ఇక్కడ 6x ఇక్కడ 4x అమ్మా, సారీ ఇక్కడ ఎంతమ్మా మనకు 2x. ఇక్కడ సో ఇక్కడ 2x రైస్. ఇక్కడ 4xలో 2x పోతే ఎంతమ్మా మనకు 2x. ఇక్కడ ఎంతమ్మా 21 - 5 దట్ ఈజ్ 2x = 21 - 5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 16 అవుతుంది కదా. 2x = 16 అయితే x ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 times. అంటే వాట్ ఇస్ దట్ ఫాదర్ ఏజ్ ఎంతమ్మా మనకు x = ఎంతమ్మా 8 years. ఆ x అనేది ఎవరి వయసు అమ్మా మనకు కుమారుని యొక్క వయసు ఎంతమ్మా 8 సంవత్సరాలు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. అంటే కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంతమ్మా మనకు 8 years అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 8 years. A can do a work in 12 days. B can do in 18 days. They started work together, but A leaves 3 days before the work gets over.
హౌ మెనీ డేస్ డిడ్ ద వర్క్ టుగెదర్? ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు మరియు బి 18 రోజుల్లో చేయగలడు. వారిద్దరు కలిసి పని చేయడం ప్రారంభించారు, కానీ ఏ పని ముగిసే ముందు 3 రోజుల ముందు పని మానివేశాడు. ఇద్దరు కలిసి పని ఎన్ని రోజుల్లో చేస్తారు? చూడమ్మా, మనకి ఏ ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తున్నాడు? 12 డేస్. బి ఆల్రెడీ ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడమ్మా? 18 డేస్. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ అంటే ఏంటమ్మా? వీటి యొక్క ఎల్సిఎం. వర్ ద లార్జెస్ట్ నెంబర్ 18. 18 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 12. 18లో నెక్స్ట్ మల్టిపుల్ ఎంతమ్మా? 36. 36 12 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 36 80లో ఎంతమ్మా? 2 టైమ్స్. ఏ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా? 3 పార్ట్స్. బి డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు? 2 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు. బట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి? ఇద్దరు వర్క్ చేశారు, 3 రోజుల ముందు పని పూర్తవుతుందన్నగా ఎవరు వదిలి వెళ్ళారు? ఏ లెఫ్ట్ అయ్యారు. అంటే లాస్ట్ 3 డేస్ ఎవరు వర్క్ చేశారమ్మా? బి మాత్రమే వర్క్ చేశాడు. అంటే లాస్ట్ 3 డేస్ ఎవరు వర్క్ చేశారమ్మా? మనం ఇక్కడ బి మాత్రమే. అంటే ఏ లెఫ్ట్ అయ్యాడు, బి వర్క్ చేశాడు. అంటే ఎన్ని డేస్ అమ్మా? 3 డేస్. బి డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు? 2 పార్ట్స్. అంటే అప్పుడు ఎంత కంప్లీట్ అవుతుందమ్మా మనకు? 6 పార్ట్స్ వర్క్ కంప్లీటెడ్ అయిపోయింది. ఎంతమ్మా మనకు? 6 భాగాల పనిని కంప్లీట్ చేస్తాడు. ఎవరు మనకి? ఏ లెఫ్ట్ అయ్యాడు. లాస్ట్ 3 డేస్లో ఏంటమ్మా మనకు? బి డైలీ 2 పార్ట్స్ అంటే 6 పార్ట్స్ వరకు కంప్లీట్ చేస్తాడు. అంటే బిఫోర్, అంటే ఏ లెఫ్ట్ కాకముందు, అంటే బిఫోర్ ఎవరెవరు వర్క్ చేసి ఉంటారమ్మా మనకి? ఇక్కడ ఏబీలు వర్క్ చేసి ఉంటారు. ఏబీలు. మళ్ళీ ఆ ఏబీలు ఎంత వర్క్ చేసి ఉంటారంటే టోటల్ వర్క్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 36 మైనస్ లాస్ట్ 3 డేస్ బి ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా? 6. అంటే వాట్ ద రిమైనింగ్ 30. ఈ 30ని ఎవరెవరు కంప్లీట్ చేశారు మనకు? ఏబీలు కలిసేశారు. ఏబీలు కలిస్తే 1 డేలో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అవుతుందమ్మా మనకి? 5 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. 30 పార్ట్స్ డైలీ 5 పార్ట్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్ అమ్మా మనకి ఇక్కడ? 6 డేస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్? 6 డేస్. మనకు అడిగింది కూడా ఏంటమ్మా? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల పని చేశారు? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల పని చేశారు? 6 డేస్. లేదు మొత్తము పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే లాస్ట్ 3 డేస్ మళ్ళీ బి వర్క్ చేశాడు కాబట్టి మొత్తం ఎంతమ్మా మనకు? 6 + 3 ఎంత? 9. కానీ ఇక్కడ అడిగింది ఏంటి మనకి? సో హౌ మెనీ డేస్ డిడ్ ద వర్క్ టుగెదర్? ఇద్దరు కలిసి పని చేసిన రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేశారు మనకి? ఇద్దరు కలిసి వర్క్ చేసిన ఎంతమ్మా? 6 డేస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్? 6 డేస్. క్లియర్ అండర్స్టాండింగ్? ఓకే మా. The area of a square and a rectangle are equal. The length of a rectangle is greater than length of any side of the square by 4 centimeters and the breadth is less by 3 centimeters. Find the perimeter of the rectangle. Okay ma. ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు చతురస్రం యొక్క ఏదైనా భుజం యొక్క పొడవు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ, వెడల్పు 3 సెంటీమీటర్లు తక్కువ. అయితే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనండి. బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి? రెక్టాంగిల్. ఇదేంటమ్మా మనకు? స్క్వేర్. ఈ రెండింటి యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయి? సమానం అన్నాడు. ఓకే. ఇందులో ఏమన్నాడంటే సో ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ హౌ మెనీ సెంటీమీటర్స్ మోర్ దెన్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్? 4 సెంటీమీటర్స్ మోర్ దెన్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. చతురస్రం యొక్క భుజము కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే చతురస్రం యొక్క భుజం అంటే అన్ని కూడా ఎలా ఉంటాయేమో? సేమే ఉంటాయి కదా. అన్ని కూడా ఎలా ఉంటాయేమో? సేమ్ ఉంటాయి. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎలా ఉంటుందంటే పొడవు చతురస్రం యొక్క భుజము కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. 4 సెంటీమీటర్లు అంటే ఏమవుతుందమ్మా? x + 4. అదే బ్రెడ్త్ ఎన్ని సెంటీమీటర్లు తక్కువ అన్నాడమ్మా మనకు? 3 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే బ్రెడ్త్ అంటే ఏమవుతుందో ఇది మనకి 3 సెంటీమీటర్స్ తక్కువ అంటే ఏమవుతుంది? x - 3. అంటే ఈ రెండు భుజాలు సమానంగా బ్రెడ్త్లు సమానంగా ఉంటాయి. మన క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయమ్మా? సమానం అన్నాడు. సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా? ఫార్ములా L/B. చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా? ఫార్ములా A². ఇక్కడ లెంత్ ఎంతమ్మా మనకు? x + 4. నెక్స్ట్ బ్రెడ్త్ ఎంతమ్మా మనకు? x - 3. ఏ సైడ్ ఎంతమ్మా మనకి? x అంటే x². x × x ఎంతమ్మా? x² ప్లస్ ఎంతమ్మా మనకి? ఇది 4x మైనస్ 3. ఇక్కడ ఏంటమ్మా? 4x. మళ్ళీ x × మైనస్ ఎంతమ్మా? -3x మైనస్ 12. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ? x². ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 4xలో 3x పోతే ఏమవుతుందమ్మా? x అవుతుంది. దట్ ఈజ్ x - 12 = 0 అయితే దెన్ x = ఎంతమ్మా మనకి? 12 అవుతుంది. అంటే ఇప్పుడు ఆ x వాల్యూ ఎంతమ్మా? 12 అవుతుంది. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే ఇప్పుడు లెంత్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ అంటే ఎంతమ్మా మనకు? x + 4. x అంటే ఎంతమ్మా మనకి? 12 + 4. 12 + 4 ఎంతమ్మా మనకు? 16.
అదేవిధంగా బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి x ఈక్వల్ టు ఎంతమ్మా 12, దట్ ఈజ్ 12 మైనస్ ఎంతమ్మా 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 9. బట్ మనకు అడిగింది ఏంటమ్మా, సో చుట్టుకొలత అన్నాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఆల్ సైడ్స్ యాడ్ చేయాలి. ఆల్ సైడ్స్ అంటే ఏమవుతుందమ్మా మనకి 2l ప్లస్ బి అంటే 2 ఆఫ్ ఏంటమ్మా l ప్లస్ బి వాల్యూ. ఇది ఏంటమ్మా మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. 2 ఇంటూ l ఎంతమ్మా 16 ప్లస్ 9, 16 ప్లస్ 9 ఎంతమ్మా 25, 25 2 ఎంతమ్మా మనకి ఇక్కడ 50. సో వర్ దట్ ఆన్సర్ 50 సెంటీమీటర్స్. సో ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 50 సెంటీమీటర్స్. In triangle ABC is obtuse triangle with angle A being largest of the three. Which statement is true about the sum of the measurements angle B plus angle C? Okay ma. త్రిభుజంలో ABC అనేది ఒక అధిక కోణ త్రిభుజం మరియు దాని మూడు కోణాలలో యాంగిల్ A అనేది అతిపెద్ద కోణము అయితే యాంగిల్ B ప్లస్ యాంగిల్ C యొక్క కొలతలు మొత్తము గురించి ప్రకటన నిజము అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం అంటే ఏంటమ్మా మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఎంతమ్మా 180 డిగ్రీస్. ఇది మనకి ఇక్కడ క్వశ్చన్ కండిషన్ ఇచ్చాడు. సార్ ట్రయాంగిల్ ఏబిసి ఏంటమ్మా అబ్ట్యూస్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము. అధిక కోణ త్రిభుజం అంటే యాంగిల్ ఏ ఏమన్నాడు అతిపెద్ద కోణము. యాంగిల్ ఏ అనేది ఎలా ఉంటుందంటే మోర్ దెన్ 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ ఏ వాల్యూ ఎలా ఉంటుందమ్మా మనకు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే యాంగిల్ ఏ వాల్యూ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎలా ఉంటాయి మనకి డైరెక్ట్ గా లెస్ దెన్ ఏమవుతాయి మనకి ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేమా. సో యాంగిల్ ఏ అనేది ఏమవుతుంది మనకి అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటే అతిపెద్ద కోణము అంటే దట్ ఈస్ యాంగిల్ ఏ బికమ్స్ ఏంటమ్మా మోర్ దెన్ 90 డిగ్రీస్. అంటే రిమైనింగ్ రెండు కోణాలు ఎలా ఉంటాయేమో మనకి ఇక్కడ లెస్ దాన్ 90 డిగ్రీస్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఏమవుతుందో లెస్ దాన్ 90 డిగ్రీస్. T alone can complete a work in 200 hours. W alone can complete a work in 150 hours. T and W and J together can complete the same work in 60 hours. In how many hours J alone completed the work? Yes. T మాత్రమే 200 గంటల్లో పనిని పూర్తి చేయగలడు. W మాత్రమే 150 గంటల్లో పనిని పూర్తి చేయగలడు. టీ మరియు డబ్ల్యూ మరియు జే కలిసి అదే పనిని 60 గంటల్లో పూర్తి చేయగలరు. జే మాత్రమే ఎన్ని గంటలలో పనిని పూర్తి చేయగలడు? సో ఏంటమ్మా మనకి టీ ఎన్ని గంటల్లో పని చేస్తానన్నారు 200 అవర్స్. డబ్ల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ 150 అవర్స్. టీ డబ్ల్యూ జే ఎన్ని అవర్స్లో పనిచేస్తారన్నారమ్మా మనకి ఇక్కడ 60 అవర్స్. ఇప్పుడు మనకి ఏంటమ్మా టోటల్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ అంటే ఏంటమ్మా 600. ఈ 20 50 60 ఎల్సి ఏమంటమ్మా 60 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 6 అంటే టోటల్గా 600 పార్ట్స్ వర్క్ చేయాలి. ఇప్పుడు 600 200 ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. 600 150లో ఎంతమ్మా 4 టైమ్స్. 600 6లో ఎంతమ్మా 10 టైమ్స్ పోతుంది. మనకు అడిగింది ఏంటి జే మాత్రమే. జే అలోన్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్. టోటల్ వర్క్ ఎంతమ్మా 600. ఇప్పుడు ఈ 600 వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలా? జే కంప్లీట్ చేయాలా. జే డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు చూడమ్మా మనకి ఇక్కడ టీడబ్ల్యూజే ముగ్గురు కలిస్తే 10 భాగాలు కంప్లీట్ అవుతుంది. ఓన్లీ టీడబ్ల్యూ ఎంత కంప్లీట్ చేస్తారమ్మా 7 పార్ట్స్. టీ అండ్ మరియు డబ్ల్యూలు ఎంతమ్మా 7 పార్ట్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు జే ఓన్లీ ఎంత కంప్లీట్ చేస్తాడు మనకి ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా మనకు 3 పార్ట్సే కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి జే ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈ ముగ్గురు కలిసి టీ మరియు డబ్ల్యూ ప్లస్ జేలు 10 పార్ట్స్ కంప్లీట్ చేస్తే ఈ మొత్తం 10 పార్ట్స్ నుంచి టీడబ్ల్యూలు ఎంత కంప్లీట్ చేస్తారమ్మా 7 అంటే 10లో 7 పోతే ఎంతమ్మా 3 అంటే 600/3 అంటే 3లో ఎంతమ్మా మనకి ఇక్కడ 200 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వర్ దట్ ఆన్సర్ 200. సో జే అలోన్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ హౌ మెనీ అవర్స్ 200 అవర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6k. ఇదేంటమ్మా మనకు 6k ± 1. Okay ma 6k ± 1. Smallest composite number is 4. Smallest odd composite number is 9. క్రింది ప్రకటనలో ఏది నిజం? ప్రధాన సంఖ్యలు ఎల్లప్పుడూ 6k ± 1 రూపంలో ఉంటాయి. అతి చిన్న సంయుక్త సంఖ్య 4, అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య 9. ఓకేమా.
సో ప్రధాన సంఖ్యలు 6k ±1 రూపంలో ఉంటాయి. ఎక్సెప్ట్ 2 and 3 2, 3 తప్ప మిగిలిన అన్ని సంఖ్యలు ఏ ఫామ్లో ఉంటాయేమో మనకు 6k ±1 ఫామ్లో ఉంటాయి. సార్ హౌ సార్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ k అనేది ఏమవుతుందంటే ఒక న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్య అవుతుంది. ఏ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్ టు ఏమనుకుంటామా 1 అనుకుంటేనా అప్పుడు ఏమవుతుందమ్మా 6 1 1 ప్లస్ 1 అంటే ఏమవుతుందమ్మా మనకి 7. అదే 6 - 1 అంటే ఏమవుతుందమ్మా మనకి 5 అవుతుంది. ఏదైనా తీసుకోండి k ఈక్వల్ టు 2 అనుకుంటేనా 6 × 2 + 1 6 2 +1 అంటే ఎంతమ్మా 13 12 - 1 అంటే ఏమవుతుందమ్మా 11. అంటే ఎక్సెప్ట్ 2 and 3 అంటే 2 మరియు 3లను మినహాయిస్తే మిగిలిన అన్ని సంఖ్యలు కూడా ఎలా ఉంటాయేమో మనకి ఏ ఫామ్లో ఉంటాయి 6k ±1 ఫామ్లో ఉంటాయి. ఎస్ అంటే ఫస్ట్ వన్ ఏమవుతుంది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్. అతి చిన్న సంయుక్త సంఖ్య 4 అన్నాడు. సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ అంటే ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఏదైనా ఒక సంఖ్య 2 కన్నా ఎక్కువ సంఖ్యలచే భాగించబడితే ఆ సంఖ్యను ఏమంటారమ్మా మనకి ఇక్కడ సంయుక్త సంఖ్య అని అంటారు. లేకుంటే ఎక్సెప్ట్ 1 and ప్రైమ్ నెంబర్, 1 మరియు ప్రధాన సంఖ్యలన్నిటిని మినహాయిస్తే మిగిలిన సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయేమో సంయుక్త సంఖ్యలు అవుతాయి. అంటే ఇప్పుడు చూడమ్మా మనకి సో ఫస్ట్ సంయుక్త సంఖ్య మనకున్న నెంబర్స్ ఏంటమ్మా 1 2 3 4 నెక్స్ట్ ఏంటమ్మా 5 6 7 8 9. బట్ 1 అనేది ఏమవుతుందమ్మా ఒకటే ఫ్యాక్టర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏమవుతుంది మనకి 4 అవుతుంది. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏమవుతుందమ్మా 4. అంటే 4 గల ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 1 2 నెక్స్ట్ ఏంటమ్మా 4 అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. లేదంటే ఇంకా సింపుల్గా ఎలా చెప్తున్నా 1 మరియు ప్రధాన సంఖ్యలన్నీ మినహాయిస్తే మిగిలిన సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయమ్మా ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎస్ 5 అనేది ఏమవుతుంది ప్రధాన సంఖ్య, మళ్ళీ 6 అవుతుందే మనకి 6 అవుతుంది. 6 అనేది కూడా కాంపోజిట్ నెంబర్. బట్ 7 అవుతుందే మనకి కాదు. 8 అనేది ఏమవుతుంది మనకి సో ఏమవుతుందమ్మా మనకి కాంపోజిట్ నెంబర్. కానీ ఇంకొకటి ఏమన్నాడు అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య అన్నాడు. అందులో మనకి సంయుక్త సంఖ్యలు ఏమన్నా 4 ఉంది 6 ఉంది 8. ఇవన్నీ ఏ నెంబర్స్ అమ్మా మనకు ఈవెన్ నెంబర్స్. అతి చిన్న సంయుక్త సంఖ్య బేసి సంఖ్య ఏదవుతుందమ్మా 9 అవుతుంది. అంటే ఫస్ట్ బేసి సంయుక్త సంఖ్య ఏమవుతుందమ్మా 9 అవుతుంది. ఇదే కదా మనకి. అంటే ఇప్పుడు ఏమవుతాయమ్మా మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా ఏమవుతాయి కరెక్ట్ ఉన్నాయి. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే అమ్మా. A sells an article at 20% profit to B. B sells the same at 10% profit to C and received 1,32,000 rupees. Had C purchased the same item from A, he would spend 5% less than what he spent with B. What profit would A have made them? ఒక వస్తువును బికి 20% లాభంతో అమ్ముతాడు. బి అదే వస్తువును సికి 10% లాభంతో అమ్ముతాడు. మరియు సి నుండి బి 1,32,000 రూపాయలు పొందుతాడు. సి అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే బితో ఖర్చు చేసిన దానికంటే 5% తక్కువ ఖర్చు చేసేవాడు. అయితే అప్పుడు ఏ ఎంత లాభం పొందుతాడు అన్నాడు. రైస్ ఓకేమ్మా. రైస్ ఫస్ట్ ఏ యొక్క ప్రైస్ మనకు తెలియదమ్మా. మనకి ఏ ప్రైస్ తెలుసా తెలియదు. ఏ బికి సెల్ చేశాడు ఎంతమ్మా 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి 120/100. ఇది బి యొక్క ప్రైస్. బి ఆల్రెడీ మళ్ళీ ఏమన్నాడమ్మా మనకు సికి సెల్ చేస్తున్నాడు. ఎంత 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి 110/100. ఇది మనకి. సో ఇప్పుడు ఎంతకమ్మా మనకి సికి పర్చేజ్ చేసింది 1,32,000. ఇది సో 0 0s ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. ఎస్ 11లో ఎంతమ్మా మనకు 11 1 11 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3 zeros. నెక్స్ట్ అగైన్ 12 ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 1000 టైమ్స్ పోతుంది. ఎస్ 1000 అంటే ఇప్పుడు దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 × 10 ఎంత 100. 100 × 1000 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1 lakh అవుతుంది. సో ఎంతమ్మా మనకి ఇక్కడ 1 lakh అవుతుంది. ఓకేమ్మా ఇది 1 lakh. రైస్ మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి సి అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే అతను బితో ఖర్చు చేసిన దానికంటే 5% తక్కువగా ఖర్చు చేస్తాడు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేస్తే బి పైన ఖర్చు ఎంత చేశాడమ్మా మనకి 1,32,000. 1 lakh ఎంతమ్మా మనకి 32,000 చేసినాడు.
బట్ అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేస్తే బి నుండి చేసిన ఖర్చు కంటే 5% తక్కువ అన్నాడు. బి నుండి ఎంత ఖర్చు అంటే 5% తక్కువ అంటే సో ఎంతమా యాక్చువల్గా ఎంత మనకి బి నుండి సి 10% లాభంతో పర్చేసాడు. 5% తక్కువ అంటే ఎంతమా మనకు సో 95/100 ఇది మనకి. సో అప్పుడు ఏమవుతుందో మనకి 0 0 ఏమవుతుంది క్యాన్సల్. సో ఇవి చెప్పండి మనకి 95 అంటే దీన్ని ఎలా రాస్తాం 100 - 5 అంటే 100 × 132 అంటే ఎంతమా 1,32,000. ఎస్ 1,32,000. 100 - 5 అంటే ఈ నెంబర్ 5తో మల్టిప్లై చేస్తే 5 0 5 2 10 5 3 15 6 అగైన్ ఎంతమా 6. ఇప్పుడు దీన్ని మైనస్ చేయండి 0 0 10 - 4 ఎంతమా 6 11 - 6 ఎంతమా 2 నెక్స్ట్ ఎంతమా 2 నెక్స్ట్ ఎంతమా 1,25,400. ఓకేమా. అప్పుడు వాట్ ప్రాఫిట్ వుడ్ ఏ హ్యావ్ మేడ్ దెన్ అంటే సో ఏమిచ్చాడమ్మా మనకి అదే వస్తువును సి ఏ పై చేసిన ఖర్చు దానికంటే బి నుంచి 5% తక్కువగా పర్చేజ్ చేస్తే 1,25,400. అంటే అప్పుడు ఏకి ఎంత లాభం వస్తుందమ్మా మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇక్కడ 1 lakh ఉంది ఇక్కడ 1,25,400 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 25,400 రూపాయలు ఏమవుతుంది మనకు ప్రాఫిట్ అవుతుంది. సో వట్ దట్ ఆన్సర్ 25,400 రూపీస్. When the price of item was reduced by 25%, then its sale was increased by X%. If there is an increase of 20% in the receipt or the revenue, then the value of X will be. ఒక వస్తువు యొక్క ధర 25% తగ్గినప్పుడు దాని అమ్మకం X% పెరిగింది. 20% రాబడి ఖర్చు పెరుగుతుంది అయినా X యొక్క విలువ ఎస్ ఏమైందమ్మా క్వశ్చన్లా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందమ్మా మనకి సేల్ పెరిగింది అయినా ద సేల్ ఏమన్నాడమ్మా మనకి రెడ్యూస్డ్ బై ప్రైస్ అంటే సో ప్రైస్ ఇంక్రీజ్ ప్రైస్ తగ్గింది సేల్స్ పెరిగింది ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఇన్కమ్ అంటే రెవెన్యూ ఈక్వల్ అంటే ఆదాయం ఎలా వస్తుందమ్మా మనకు సో ఆదాయం ఈక్వల్ ఏంటమ్మా మనకు ప్రైస్ ధర ఇంటూ ఏమవుతుందమ్మా సేల్స్ అమ్మకాలను బట్టి నీకేమవుతుందమ్మా రాబడి వస్తుంది. ఇది మనకి బట్ ఖర్చు 20% రాబడి పెరుగుతుంది అన్నాడు. మనకు కావాల్సింది ఏంటమ్మా ఇప్పుడు సేల్స్ కావాలి. ఈ సేల్స్ కావాలంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా మనకు రెవెన్యూ బై ఏమవుతుందమ్మా మనకు ప్రైస్ సేల్స్ రాబడి ఈక్వల్ టు సో రెవెన్యూ అంటే టోటల్ అమ్మకం అంటే ఏంటి రెవెన్యూ అంటే ఆదాయం బై ఏంటమ్మా మనకు ప్రైస్. ఇది మనకి బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు ప్రైజ్ ఇచ్చాడు కదా ప్రైజ్ ధర అనేది ఎంత తగ్గింది 25%. 25% అంటే ఎంతమ్మా 1/4 అంటే 4 రూపీస్ ఉంటే ఏమవుతుందో 1 రూపీ తగ్గిందంటే ఎంతమ్మా 3 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి తగ్గినప్పుడు సేల్స్ పెరిగింది సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ 20% రాబడి అంటే ఎక్స్పెండిచర్ రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా పెరిగింది ఎంత మనకి 20%. 20% ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/5 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ సో రెవెన్యూ ఆల్రెడీ పెరిగింది ఎంతమ్మా మనకి 5 ఉంటే దట్ ఈజ్ ఏమవుతుందమ్మా 6 అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా ఈ అమ్మకాలు ఎంత పెరిగినాయి కావాలి. ఆ అమ్మకం ఈక్వల్ టు రెవెన్యూ బై ప్రైస్ అంటే సేల్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు రెవెన్యూ అంటే ఆదాయం అంటే ఏంటమ్మా మొత్తం అమౌంట్ బై ప్రైస్ అంటే ఎంతమ్మా 5/4 నెక్స్ట్ ఎంతమ్మా 6/3 6/3 3లో ఎంతమ్మా 2 టైమ్స్ అంటే 5:4 2 ఎంతమ్మా 8 అంటే స్టార్టింగ్ సేల్స్ ఎంతమ్మా 5 ఉంటే సో ధర తగ్గిన తర్వాత ఎంత వచ్చిందమ్మా మనకి సేల్స్ 8 అయింది. అంటే ఎంత పెరిగిందమ్మా మనకి వీటి మధ్య గ్యాప్ సో ఇంక్రీజ్ ద డిక్రీజ్ పర్సంటేజ్ ఎంతమ్మా 3 స్టార్టింగ్ వాల్యూ ఎంతమ్మా 5% మీన్స్ ఎంతమ్మా ఇంటూ 100 5లో ఎంతమ్మా మనకి 20 × 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 60% అవుతుంది. సో వాటి యొక్క సేల్స్ ఎంత పెరిగాయమ్మా మనకి ఇక్కడ 60% అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 60%. నైస్. Radius of a circle is 28 centimeters and its circumference is 32 centimeters more than the perimeter of a square. What is the area of the square? వృత్తం యొక్క వైశాల్యము 28 సెంటీమీటర్లు దాని యొక్క చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలత కంటే 32 సెంటీమీటర్లు ఎక్కువ అయితే చతురస్రం యొక్క వైశాల్యము ఎంత? బట్ చూడమ్మా మనకి వృత్తం యొక్క చుట్టుకొలత అన్నాడు. వృత్తం యొక్క చుట్టుకొలత అన్నాడు. వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా ఫార్ములా మనకు 2πr ఇది మనకి.
ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఏమన్నాడమ్మా మనకి, చతురస్రం యొక్క చుట్టుకొలత కంటే 32 సెంటీమీటర్లు ఎక్కువ. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా ఫార్ములా 4a. దీని కంటే ఎంత ఎక్స్ట్రా అన్నాడమ్మా 32. ఇది మనకి అంటే వృత్తం యొక్క చుట్టుకొలత సర్కంఫరెన్స్ ఆఫ్ ది పెరిమీటర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 32 సెంటీమీటర్స్ మోర్ దెన్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఎంతమ్మా 4a + 32. ఇప్పుడు మనకి ఇక్కడ 2 × 5 వాల్యూ ఎంతమ్మా 22/7. r అంటే మనకి ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చినట్టున్నాడమ్మా 28. దట్ ఈజ్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చమ్మా 4 కామన్ తీయండి. a ప్లస్ ఎంతమ్మా మనకి 8. సో a + 8 ఇది a + 8. సో 4లో ఎంత 7లో ఎంతమ్మా 4 క్యాన్సల్. 2 × 22 అంటే ఎంతమ్మా 44. ఈ +8 ఇతర కోసం ఏమవుతుందమ్మా -8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా a. 44 - 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 36 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a. ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్, చతురస్రం యొక్క భుజము. కానీ మనకు అడిగింది ఏంటమ్మా వైశాల్యం. చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా మనకి ఇక్కడ a² అవుతుంది. a² అంటే a ఎంతమ్మా మనకు 36 స్క్వేర్. 36 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1296 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1296. A rainy is flowing at a stationary speed of 4 km/h. On row has a boat downstream in the river and return rowing upstream in the same river. The total distance covered by him 48 meters. If the return journey takes 1.5 more than his onboard journey, then what is the speed of the rowing in still water? ఓకే అమ్మా, ఒక నది స్థిరమైన వేగంలో 4 km/h ప్రవహిస్తుంది. ఒక వరుసలో నదిలో పడవ ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. మరియు తర్వాత అదే నదిలో పైకి రోయింగ్ చేయడం ద్వారా తిరిగి వస్తుంది. అతను ప్రయాణించిన మొత్తం దూరం 48 కిలోమీటర్లు. తిరుగు ప్రయాణం అతని తదుపరి ప్రయాణం కంటే గంటన్నర ఎక్కువ సమయము తీసుకుంటే అప్పుడు అతను నిశ్చల నీటిలో రోయింగ్ చేసే వేగం ఎంత? రోయింగ్ అంటే ఏంటమ్మా మనకి, దట్ ఈజ్ ఏంటమ్మా బోట్ నడిపే వేగం, పడవ వేగం కావాలి మనకి. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేయండమ్మా మనకి నదిలో పైకి రోయింగ్ చేయడం ద్వారా తిరిగి వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి మొత్తం డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఏంటమ్మా డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేశాడు, అదేవిధంగా మళ్ళీ ఏంటమ్మా అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తున్నాడు. ఈ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ మొత్తం ఎంత ట్రావెల్ చేశాడమ్మా 48 కిలోమీటర్ అన్నాడు. మొత్తం డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ 48 అన్నాడు. అంటే ఒక్కొక్కటి ఈ డౌన్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ అవుతుందమ్మా 24. అప్పుడు ఇంకా రిమైనింగ్ కూడా ఎంత ఉంటుంది 24. మొత్తం 48 డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ రెండు. సో ఒక డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేయాలంటే అప్పుడు రెండు డైరెక్షన్ ట్రావెల్ చేయడానికి మొత్తం 48 కిలోమీటర్స్ పట్టిందంటే ఒక్కొక్క డిస్టెన్స్ ఎంతమ్మా 24 కిలోమీటర్స్ ఉంటుంది. 24 కిలోమీటర్స్. ఇప్పుడు ఏమన్నాడంటే మనకు అతన్ని ప్రయాణించిన సమయం ఎలా ఉంటుందంటే గంటన్నర సమయం ఎక్కువ సమయం పడుతుంది అన్నాడు. అంటే సమయం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకు డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతమ్మా 24 సో ఇప్పుడు ఏంటమ్మా మనకి సో అప్ స్ట్రీమ్ స్ట్రీమ్ కంటే మనకి ఏమన్నాడు మనకి 1.5 టైం. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ x - y మనం తీసుకుంటాం. ఎక్స్ అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ పడవ వేగం. పడవ వేగం అంటే రోయింగ్ చేసే స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వై ప్రవాహ వేగం ఎన్ని km/h వేగంతో ప్రవహిస్తుందమ్మో 4. ఇది మనకి ఇదే డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుందమ్మా మనకు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అనేది రోయింగ్ అంటే పడవ వేగం మనం ఫైండ్ అవుట్ చేయాలి. వై అంటే ఎంతమ్మా నది స్పీడ్ ఎంత, ప్రవాహ వేగం 4 km/h. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా x - 4 మైనస్ తక్కువ అంటే ఎక్కువ సమయం, ఎక్కువ తక్కువ అంటే వాటి మధ్య గ్యాప్ 24 నెక్స్ట్ ఎంతమ్మా డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది x + 4 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి సో గంటన్నర ఎక్కువ. గంటన్నర అంటే 1/2. 1/2 అంటే 2 1 2 2 + 1 ఎంతమ్మా 3/2. ఇది సింప్లిఫై చేయాలి. బట్ ఇది ఎలా సింప్లిఫై చేయాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి, ట్రై చేద్దాం. ఇప్పుడు చూడమ్మా x = 6 తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x = 6 అంటే ఎంతమ్మా 6 - 4 ఎంతమ్మా 2. 2లో 24 ఎన్ని టైమ్స్ అమ్మా 12 టైమ్స్ పోతుంది. మనకు ఉండేదే 3/2 అమ్మా 1.5 అవర్. ఈడ 12 వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనం ఎంతమ్మా 6 + 4 అంటే ఎంతమ్మా మనకు 10 వస్తుంది. 10 అంటే 24/10 అంటే ఎంతమ్మా 2.4. 12 - 2.4 అంటే 3/2 వస్తుంది మనకి కాదు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది అయ్యే ఛాన్స్ కాదు. నెక్స్ట్ 14 చూద్దామమ్మా. 14 - 4 అంటే ఎంతమ్మా 10. 24/10 అంటే ఎంతమ్మా 2.4. ఓకే
నెక్స్ట్ ఎంతమ్మా మనకి 24. 14 + 4 ఎంతమ్మా మనకు 18. 24/18. 24/8 అంటే 3 8 3 6 ఎస్, లేకుంటే నెక్స్ట్ 2 4 2 3 ఇక్కడ ఎంతమ్మా 24 అంటే ఎంతమ్మా మనకి 14 - 4 అంటే ఎంతమ్మా మనకి 10 అంటే 2.4. సో 2.4 అంటే మళ్ళీ 3/2 కూడా వస్తుందమ్మా మనకి ఇక్కడ 4/3 ఉంది, ఇక్కడ ఏంటమ్మా 2.4 అంటే ఇక్కడ మనకి 3/2 వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది ట్రై చేస్తే 12. 24/12 - 4. 12 - 4 ఎంతమ్మా 8. 8 కదా. 8 24/8 అంటే ఎంతమ్మా 3 hours అవుతుంది. ఓకే, ఇక్కడ 24 ఎంతమ్మా మనకి 12. 12 - 4 అంటే ఎంతమ్మా 16. 8 3 8 2 ఇక్కడ 3/2 ఇక్కడ 3 3/2 అంటే మేబీ దగ్గరలో ఉన్నట్టుంది, చెక్ చేద్దాం. అంటే అప్పుడు x ఈక్వల్ ఎంత తీసుకోవచ్చమ్మా 12 తీసుకుంటేనా ఈ x వాల్యూ ఎంతమ్మా మనకి 12 అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే 24/12 - 4 ఎంతమ్మా 8. 8 ఎంతమ్మా మనకి ఇది 3 times మైనస్ 24/12 + 4 ఎంతమ్మా 16. 8 3 8 2 3 3 - 2 అంటే 2 3 ఎంతమ్మా 6. 6 - 3 ఎంతమ్మా మనకు 3/2 అంటే మనకు రావాల్సిన టైం కూడా ఎంతమ్మా 3/2. అంటే ఈ విధంగా ఆప్షన్ వెరిఫై చేస్తే ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు సో ఏంటమ్మా మనకి నీటిలో రోయింగ్ చేసే ఒక వేగం ఎంతమ్మా మనకి 12 km/h. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫై చేయండి. ఓకే అమ్మా. 5 members of a team are weighted consequently and their average weight calculated of each member is weighted. The average weight is increased by 1 kg each time. How much heavier is the last player than the first player? జట్టులోని 5 మంది సభ్యులు బరువు వరుసగా లెక్కించబడుతుంది. వారి సగటు బరువు ప్రతి సభ్యుని బరువు లెక్కించబడుతుంది. సగటు బరువు ప్రతిసారి 1 కిలో పెరిగితే మొదటి ఆటగాడి కంటే చివరి ఆటగాడు బరువు ఎంత ఎక్కువగా ఉంటుంది? మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ 5 members ఉన్నారమ్మా. ఏ నెక్స్ట్ ఏంటమ్మా బి సి డి ఈ 5 members ఉన్నారు. సో వీటి యొక్క యావరేజ్ సగటు ఏంటమ్మా మనకి కాన్సిక్వెంట్గా క్యాల్కులేట్ చేయబడుతుంది. ఎవ్రీ టైం సగటు యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి 1 kg ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. 1 kg అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటమ్మా ఇది x అనుకుంటే ఇదేంటమ్మా యావరేజ్. ఎంతమంది మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఇక్కడ ఏంటమ్మా 2 members, నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 3 members, నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 4, నెక్స్ట్ ఏంటమ్మా 5 members. వీళ్ళు 5 మంది సభ్యుల యొక్క సగటు. సో ఈ ఫస్ట్ పర్సన్ యొక్క యావరేజ్ x, సెకండ్ యొక్క పర్సన్ యొక్క యావరేజ్ ఏంటమ్మా x + 1 అంటే ప్రతి బరువు ఎంతమ్మా కిలో పెరుగుతుంది అన్నాడు. నెక్స్ట్ ఎంతమ్మా మనకి x + 2, నెక్స్ట్ ఎంతమ్మా x + 3, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ x + 4. ఇది మనకి. బట్ ఇప్పుడేమన్నాడమ్మా మనకి మొదటి ఆటగాడి కంటే చివరి ఆటగాడు ఎంత ఎక్కువ బరువు కలవాడు. ఇప్పుడు ఈ 5 మంది యొక్క యావరేజ్ ఎంతమ్మా x + 4. ఈ 5 మంది యొక్క మొత్తం వెయిట్ సమ్ తీసుకుంటే సమ్ ఈక్వల్ ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 5 members మొత్తం ఎంతమ్మా మనకి 5 members యావరేజ్ x + 4 అంటే ఎంతమ్మా 5x 5 4 ఎంతమ్మా 20. ఇది మనకి మొత్తం 5 మంది యొక్క మొత్తము బరువు ఇది. మళ్ళీ నెక్స్ట్ 4 members యొక్క వెయిట్ తీసుకుంటే సమ్ తీసుకుంటే ఈ 4 members అంటే ఎంతమ్మా 4x ప్లస్ ఎంతమ్మా మనకి 4 3 ఎంతమ్మా 12. ఇది మనకి 4 members యొక్క సమ్. ఇది మనకి 4. ఈ మొత్తం 5 మంది సభ్యుల నుంచి 4 members సమ్ 4 సభ్యుల యొక్క బరువును మైనస్ చేస్తే మనకి ఎవరిది వస్తుందమ్మా మనకి ఇక్కడ 5 మంది ఉన్నారు, ఇక్కడ 4 అంటే ఇంకెవరిది వస్తుంది 5th member యొక్క బరువు వస్తుంది కదా. అండ్ ఎంతమ్మా 5th member యొక్క బరువు అంటే ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 4x. 5x లో 4x పోతే ఎంతమ్మా x అవుతుంది. 20లో 12 పోతే ఎంతమ్మా మనకు +8 అంటే ఈ x + 8 ఎవరు బరువు అమ్మా మనకి 5th person యొక్క బరువు, 5వ వ్యక్తి యొక్క బరువు. ఇది మనకు అడిగింది ఏంటమ్మా మనకి సో మొదటి ఆటగాని బరువు చివరి ఆటగాని బరువు కంటే ఎంత ఎక్కువ. మొదటి ఆటగాని బరువు ఎంతమ్మా x, చివరి ఆటగాని బరువు ఎంతమ్మా x + 8. ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకంటే 8 kgs ఉంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ డిఫరెన్స్ 8 kgs. ఓకే అమ్మా. There is a 3-digit number where the sum of the digits is 18. The sum of unit and 100 place digit is equal to the length place digit. If the 100 and unit place are reversed, the new number so formed is less by 99.
ఫైండ్ ద సమ్ ఆఫ్ 10th అండ్ యూనిట్ ప్లేస్ డిజిట్. ఓకేమ్మా, 3 అంకెల సంఖ్యలో అంకెల మొత్తము 18, యూనిట్ మరియు 100వ స్థానము అంకెల మొత్తము 10వ స్థానము అంకెకు సమానం. 100 మరియు యూనిట్ స్థానాన్ని తారుమారు చేస్తే కొత్త సంఖ్య 99 తక్కువ. 10వ మరియు యూనిట్ స్థానం అంకెల మొత్తాన్ని కనుగొనండి. ఒక 3 డిజిట్ నెంబర్ ఇచ్చినాడు మనకి. బట్ దీన్ని ఎలా బ్రేక్ చేయాలంటే మనకి కాన్సెప్ట్గా 3 డిజిట్ నెంబర్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఏంటమ్మా 2 డిజిట్ నెంబర్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 10x + y అనేది. ఇప్పుడు ఏంటమ్మా 3 డిజిట్ నెంబర్. ఆ 3 డిజిట్ నెంబర్ ఎలా తీసుకుంటానంటే నేను ఇక్కడ సో ఏంటమ్మా 3 డిజిట్ నెంబర్. సో ఏంటమ్మా 3 డిజిట్ నెంబర్. సో 100x, నెక్స్ట్ ఏంటమ్మా 10y, నెక్స్ట్ ఏంటమ్మా మనకు z. ఇదేంటమ్మా 1's ప్లేస్లోని డిజిట్, ఇది 10's ప్లేస్లోని డిజిట్, ఇదేంటమ్మా 100 ప్లేస్లోని డిజిట్. ఎస్, ఇది 3 డిజిట్ నెంబర్. ఇక్కడ మనకి ఈ సంఖ్యలోనే అంకెల మొత్తం అన్నాడు. అంకెలు అంటే ఏంటమ్మా x, y, z, ఇవి అంకెలు. ఈ x + y + z = ఎంతమ్మా మనకి ఇచ్చింది? అంకెల మొత్తం ఎంతమ్మా 18 అన్నాడు. ఓకే, మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్లో మనకి ఇక్కడ? ఎస్, యూనిట్ మరియు 100వ స్థానం అంకెల మొత్తం. యూనిట్ ఎంతమ్మా మనకి z, 100వ స్థానం ఎంతమ్మా x. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు x + z = దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడమ్మా? 10వ అంకెకు అన్నాడు. 10వ స్థానంలో అంకె ఎంతమ్మా? y. అంటే x + z = ఎంతమ్మా? y. ఇది మనకి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడమ్మా క్వశ్చన్ మనకి? ఎస్, సమానం 100 మరియు యూనిట్ స్థానాన్ని తారుమారు చేస్తే కొత్త సంఖ్య 99 తక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సంఖ్యలో నుంచి 100 మరియు ఏంటమ్మా యూనిట్ స్థానాన్ని తారుమారు చేస్తే వచ్చే కొత్త సంఖ్య దీనికంటే 99 తక్కువ అన్నాడు. ఎక్కువ తక్కువ అంటే ఏంటమ్మా మైనస్. అంటే చూడమ్మా మనకి ఇక్కడ 100x ప్లస్ ఎంతమ్మా 10y ప్లస్ ఎంతమ్మా z. తక్కువ అంటే ఏంటమ్మా మైనస్. ఈ మైనస్లో ఏంటంటే రీప్లేస్మెంట్ అవుతుందమ్మా 100 మరియు యూనిట్ స్థానాన్ని అన్నాడు. 100 ప్లేస్లోకి యూనిట్ ప్లేస్ వస్తుంది. యూనిట్ ప్లేస్లోకి ఏమవుతుందమ్మా మనకి 100 ప్లేస్ అంటే 100 స్థానంలో అంకె. అంటే అప్పుడు ఏం రాయొచ్చు మనకి ఇక్కడ 100z మైనస్ 10y. సో ఏంటమ్మా మనకి ఇక్కడ మైనస్ 10y. నెక్స్ట్ మైనస్ ఈ z ప్లేస్లోకి ఏమొస్తుందమ్మా x వస్తుంది. x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తక్కువ అన్నాడు మనకి 99 అని వాడు ఇచ్చినాడు క్వశ్చన్లో. ఎస్, బట్ ఇంక ఇప్పుడు ఏంటి మనకి క్యాన్సిల్ అవుతాయో ట్రై చేయండి ఇక్కడ. ఎస్, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా మనకి? ఎస్, ఇక్కడ ప్లస్ 10y మైనస్ 10y ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది కదా. 100x ఉంది ఇక్కడ, ఇక్కడ ఒక మైనస్ x అంటే ఎంతమ్మా 99x. ఇక్కడ 100z ప్లస్ z అంటే ఎంతమ్మా మైనస్ 99z ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇది 99. ఇప్పుడు 99 కామన్ తీసుకుంటే దెన్ x మైనస్ z ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 99. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 99. 99 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ x మైనస్ z వాల్యూ ఎంతమ్మా 1 వచ్చింది. ఇప్పుడు మనకి అది. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా 10వ మరియు యూనిట్ స్థానంలో అంకెల మొత్తం 10 అండ్ నెక్స్ట్ ఏంటమ్మా యూనిట్ అంటే y + z కావాలి. ఓకే, y + z కావాలి మనకి. సో y + z కావాలంటే ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు మనకి? చూడమ్మా x + z ఈక్వల్ టు ఎంతమ్మా y. అంటే ఇప్పుడు ఈ x + z ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేస్తేనా ఇక్కడ ఆల్రెడీ y ఉంది. x + z ఎంతమ్మా y. అంటే మొత్తం ఏమవుతుంది మనకి ఇది 2y. 2y ఈక్వల్ టు ఎంతమ్మా 18 అవుతే దెన్ y ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 9 కదా. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 9 అవుతుంది. y ఈక్వల్ టు ఎంతమ్మా 9. అంటే ఇప్పుడు ఏంటమ్మా y వచ్చింది. నెక్స్ట్ నీకేం కావాలి ఇక్కడ? సో ఏంటమ్మా మనకి యూనిట్, నెక్స్ట్ ఏంటమ్మా 10. అంటే యూనిట్ అంటే ఏంటమ్మా మళ్ళీ z కావాలి. సో z కావాలంటే y ఈక్వల్ టు z, x + y + z ఈక్వల్ టు 18. y ఈక్వల్ టు 9 అయితే దెన్ x + z ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 9 కదా అయ్యేది మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు x + z ఈక్వల్ టు ఎంతమ్మా 9. ఆల్రెడీ x మైనస్ z ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 9 ఉంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటమ్మా z వాల్యూ కావాలి. ఇది ఎంతమ్మా మనకు x మైనస్ z ఎంతమ్మా మనకి ఎంత మనకు వాల్యూ 1. ఇప్పుడు మనకి z వాల్యూ కావాలి. z వాల్యూ కావాలంటే ఏం చేయాలా? సో 9 - 1/2 మైనస్ చేస్తే ఎంతమ్మా 9 - 1/2. 9 - 1 అంటే ఎంతమ్మా 8/2. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్ అవుతుంది. అంటే z వాల్యూ ఎంతమ్మా 4. నెక్స్ట్ y వాల్యూ ఎంతమ్మా 9. మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి 10వ మరియు యూనిట్ స్థానం. 10వ స్థానంలో ఎంత ఉందమ్మా y ఉంది. యూనిట్ స్థానంలో ఉన్న అంకె ఏంటమ్మా z. అంటే y + z కావాలి. దట్ ఈజ్ y + z ఈక్వల్ టు y అంటే ఎంతమ్మా మనకి 9.
నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఎంతమ్మా 4 అంటే 9 ప్లస్ 4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 13 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 13. ఓకే అమ్మా నైస్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు √5 plus √5 plus 1 by √5 minus 1, then x square minus x plus 1 equal to, yes. So x equal to ఏంటమ్మా మనకి ఇది √5 plus 1 divided by √5 minus 1. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సింప్లిఫై చేయాలంటే డినామినేటర్ విల్ బి రేషనలైజ్డ్, హారాన్ని అకర్ణీయం చేయాలి. హారాన్ని అకర్ణీయం చేయాలంటే ఏమవుతుందమ్మా మనకి √5 plus 1 divided by √5 plus 1. ఇక్కడ మైనస్ ఉందంటే బోత్ సైడ్ +1తో మల్టిప్లై చేస్తున్నాను. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది √5 plus 1 whole square డివైడెడ్ బై ఇది ఎలా ఉందమ్మా మనకు a plus b into a minus b. a plus b into a minus b అంటే ఏమవుతుందమ్మా a square minus b square. a square అంటే అమ్మా √5 square అంటే ఎంతమ్మా 5 మైనస్ b square 1 square అంటే ఎంతమ్మా 1. ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా మనకి ఇది సో √5 plus 1 బై ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 5 minus 1 అంటే ఎంత వస్తుంది మనకి 4. 4 దీనికి మొత్తానికి రూట్ అంటే సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. √4 అంటే ఏమవుతుందమ్మా 2 అవుతుంది. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ √5 plus 1 బై ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 2. ఇది మనకి ఇది ఎక్స్ వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కావాలా. ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని ఏం చేయాలమ్మా మనకి స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే a plus b హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా √5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 5. b స్క్వేర్ అంటే ఎంతమ్మా 1. 2ab అంటే ఏమవుతుందమ్మా 2√5 బై 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 6 plus 2√5 బై 4. ఈ రెండిట్లో కామన్గా ఏముంది మనకి 2 కామన్గా ఉంది. s2 కామన్ తీస్తే ఏమవుతుందమ్మా 3 plus √5 బై ఏమవుతుందమ్మా మనకి 4. 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. అంటే వర్ దట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 3 plus √5 బై 2. మనకు అడిగింది ఏంటమ్మా మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. ఎస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అడిగాడు. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతమ్మా ఇక్కడ క్లియర్గా ఉంది 3 plus √5 బై 2 మైనస్ ఎక్స్ వాల్యూ అంటే ఎంతమ్మా √5 మైనస్ ఆఫ్ +1 అంటే ఏమవుతుందమ్మా -1 బై 2 -1. ఎస్ ఇక్కడ ప్లస్ √5 మైనస్ √5 క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3 minus 1 అంటే ఎంతమ్మా 2. 2 by 2 అంటే ఎంతమ్మా 1. 1 minus 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 0 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 0. The difference between the compound of this simple interest on a sum for 2 years at 10% per annum when the interest is compounded annually is 28. If the early interest were compounded half-yearly, the difference in the two interest will be. Yes, sir. సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాల పాటు ఒక మొత్తముపై సాధారణ వడ్డీ యొక్క సమ్మేళనము మధ్య వ్యత్యాసము సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే 28 రూపాయలు. వడ్డీ రేటు అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే సాధారణ వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసము. ఆర్ అనేది ఏమవుతుందమ్మా 10%. 1 ఇయర్కు 10% అయితే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి 1 ఇయర్కి 10 అయితే 2 ఇయర్స్కి ఎంతమ్మా 20. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించాలంటే మనకి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉందమ్మా x ప్లస్ y బై ఏంటమ్మా xy బై 100. ఇది అప్లై చేయండి మీకు. x అంటే ఎంతమ్మా 10 ప్లస్ ఎంతమ్మా 10 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 10 into 10 డివైడెడ్ బై 100. 0 0 క్యాన్సల్. 10 ప్లస్ 10 ఎంతమ్మా 20. 20 ప్లస్ 1 ఎంతమ్మా 21. అంటే 10% per annum 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 21. ఇప్పుడు బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం ఎంతమ్మా 1 అని ఇచ్చాడు. ఈ 1 ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 28 అయితే టోటల్ ప్రిన్సిపల్ 100 ఈక్వల్ టు హౌ మచ్ ఎంతమ్మా మనకి 100 ఇంటూ ఎంతమ్మా మనకి 28 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2800. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా ఇది 2800 ప్రిన్సిపల్ అసలు. ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం ఎంత అన్నాడు. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలంటే బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు 1 ఇయర్కు 10%, 6 మంత్స్కి హాఫ్ ఇయర్కి ఎంతమ్మా మనకి 5%, హాఫ్ ఇయర్కి 5, మళ్ళీ 1 ఇయర్కి ఎంతమ్మా 10. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే చేంజ్ కాదు. బట్ నువ్వు
సింపుల్ ఇంట్రెస్ట్ అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినా లేకుంటే 3 నెలల కాస్త ఒకసారి లెక్కించినా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే చేంజ్ కాదు, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి అగైన్ సేమ్ 1 ఇయర్కు హాఫ్ ఇయర్కి అంటే ఎంతమ్మా దట్ ఈజ్ 6 మంత్స్కు 5%, 1 ఇయర్ అంటే ఎంతమ్మా మొత్తం 10%, నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఇయర్ అంటే ఎంతమ్మా 15, మొత్తం 4 హాఫ్స్, 1 హాఫ్ 5 అయితే 4 హాఫ్స్ ఎంతమ్మా 20 అవుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించాలి మనకు, అదే మన ప్రాబ్లం అంతా ఇక్కడ క్వశ్చన్లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించాలంటే చూడమ్మా మనకి 1 ఇయర్కి 10% అయితే హాఫ్ ఇయర్కి ఎంతమ్మా 5%, హాఫ్ ఇయర్కి 5% అయితే దట్ ఈజ్ హాఫ్ ఇయర్ 5%, అంటే 1 ఇయర్లో ఎన్ని టైమ్స్ క్యాల్కులేట్ చేస్తామో 2 టైమ్స్ క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఫార్ములా ఏంటమ్మా 1 ఇయర్ అంటే ఇప్పుడు x ప్లస్ y బై ఎంతమ్మా మనకు xy బై 100, ఇది అప్లై చేయండి. 1 ఇయర్కి 5, సో హాఫ్ ఇయర్లీకి ఎంతమ్మా మనకు 6 మంత్స్కి ఎంతమ్మా మనకి 5, 6 మంత్స్కి ఇది 5 అమ్మా. మొత్తం 1 ఇయర్ కంటే మనకు డైరెక్ట్ ఫార్ములా ఉందమ్మా. ఎస్ డబల్ చేయండి ఎంతమ్మా 10, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25, 2 డీస్ తర్వాత డెసిమల్ పాయింట్. అంటే ఇది మనం డైరెక్ట్ కొన్ని కోర్స్ తీసుకున్నాం. అంటే 1 ఇయర్ 6 మంత్స్కు 5 అయితే నెక్స్ట్ 1 ఇయర్ కంటే 2 టైమ్స్ లెక్కిస్తా కాబట్టి 1 ఇయర్కి ఎంతమ్మా 10.25. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ ఉంది, అందుకోసం దీన్ని యూజ్ చేయండి. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ ఎస్ 10.25 ప్లస్ ఎంతమ్మా 10.25, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 10.25 ఇంటూ 10.25 డివైడెడ్ బై 100, ఇది సింప్లిఫై చేస్తే ఎస్ 10.25 ప్లస్ 10.25 ఉంటే ఎంతమ్మా 20.50. ఇక్కడ 102 ఎంతమ్మా మనకి 1025 ఇంటూ 1025, సార్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 102 ఇంటూ 103 చేయండి ఇక్కడ. ఎస్ 102, నెక్స్ట్ ఏంటమ్మా ఆఫ్టర్ నెంబర్ ఇంటూ 103, 5 స్క్వేర్ ఏంటమ్మా 25 డైరెక్ట్ అప్లై చేయొచ్చు. అంటే 102 ఇంటూ ఎంతమ్మా మనకి 103, ఎస్ 102 ఇంటూ 100 ఎంతమ్మా 102 00, 3 2 0 6 3, అంటే ఎంతమ్మా మనకి 10506, 10506, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25, ఈడ 2 డిజిట్స్ ఈడ 2 డిజిట్స్ ఇక్కడ డివైడెడ్ బై 100 అంటే మొత్తం 6 డిజిట్స్ తర్వాత డెసిమల్ అప్లై చేస్తే 1 2 3 4 5 6 అంటే ఎంతమ్మా 1.050625 అవుతుంది. ఫస్ట్ ఎంత వచ్చినామా ఇక్కడ 10.25 ప్లస్ 10.25 అంటే ఎంతమ్మా 20.50 ప్లస్ ఎంతమ్మా 1.050, 2 డిజిట్స్ తీసుకుంటామా మనకి. ఇక్కడ 20.50 ఇక్కడ 1.50 అంటే ఎంతమ్మా 21.155 కదా. ఎస్ 21.155. ఇప్పుడు ఇది మనకి సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ. ఎస్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి 21 ఇక్కడ 5 అంటే 21.55 అమ్మా మనకి 21.55. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ. సో 1.55 ఉంది. ఈ 1.55ని దేనిపై లెక్కించాలి ఇక్కడ ప్రిన్సిపల్ పైన లెక్కించండి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 2800 ఇంటూ 1.55 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 100 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 100. సో 0 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్ అవుతుంది. ఎస్ డైరెక్ట్ చూడమ్మా మనకి 20 అంటే 2 5 10, 2 5 10 అంటే ఎంతమ్మా 11, నెక్స్ట్ 2 1 ఎంతమ్మా 2 అంటే ఎంత వస్తుంది మనకు 3, 20 అంటే ఏమవుతుందమ్మా 0, నెక్స్ట్ 8 5 ఎంతమ్మా 40, 8 5 40 అంటే ఎంతమ్మా 44, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ 44. సో దట్ ఈజ్ 2 5 ఎంతమ్మా 10, 2 5 10 11, 2 1 2, 2 plus 1 3, నెక్స్ట్ 20, ఎస్ 8 5 40, 8 5 40 plus 4 44, 4 రిమైనింగ్, 8 1 8, 8 plus 4 ఎంతమ్మా 12 అవుతుంది. అంటే టోటల్గా ఎంతమ్మా మనకి ఇది 43.40 అవుతుంది. సో వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను 5% ప్రకారం లెక్కిస్తే బార్వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం ఎంతమ్మా మనకి 43.4 రూపీస్ అవుతుంది. 43.4. ఓకేమ్మా ఇంకేమన్నా ఉన్నాయి మనకి నియరెస్ట్గా ఏ వాల్యూ లేదు. A equal to 2 plus root 3, then a power of 6, a power of 4 plus a square plus 1 by a cubed. Okay ma. A equal to ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 2 plus root 3. Then 1 by a equal to ఏమవుతుందమ్మా మనకి 1 by 2 minus sorry. So 1 by ఏమవుతుందమ్మా మనకి 2 minus root 3 అవుతుంది. ఎలా అన్నప్పుడు ఏంటమ్మా 1 by a అంటే దీన్ని
1 by 2 plus root 3. డినామినేటర్ రేషనలైజ్ చేస్తే 2 minus root 3 by 2 minus root 3. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 2 minus root 3. ఇది a plus b into a minus b అంటే ఏమవుతుందమ్మా a square minus b square. a square అంటే ఎంతమ్మా 4, b square అంటే root 3 square. 4 minus 3 ఎంతమ్మా 1 అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 minus root 3 అవుతుంది. దీన్ని మొత్తం ప్రతిదాన్ని డివైడెడ్ బై a power of 6 by a cubed అంటే ఎంతమ్మా a cubed ప్లస్ a power of 4 divided by a cubed అంటే ఎంతమ్మా a power of 1. a square divided by a cubed అంటే ఎంతమ్మా మనకు 1 by a s ప్లస్ 1 by a cubed. దీన్ని ప్రతి టర్మ్ a cubed తో డివిజిబుల్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చమ్మా దీన్ని a cubed ప్లస్ ఎంతమ్మా 1 by a cubed ప్లస్ a ప్లస్ 1 by a. ఇది మనకి a ప్లస్ 1 by a అంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుందమ్మా మనకి a ప్లస్ 1 by a 2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 రూట్ 3 ఏమవుతుందమ్మా క్యాన్సల్ 2 ప్లస్ 2 ఎంతమ్మా 4. నెక్స్ట్ a క్యూబ్డ్ ప్లస్ 1 by a క్యూబ్డ్ కావాలి. a క్యూబ్డ్ ప్లస్ 1 by a క్యూబ్డ్ అంటే ఫార్ములా ఉందమ్మా క్లియర్గా a ప్లస్ 1 by a హోల్ క్యూబ్డ్ మైనస్ 3 ఆఫ్ a ప్లస్ 1 by a ఫార్ములా ఉంది మనకి. ఎస్ a ప్లస్ 1 by a ఎంతమ్మా 4 క్యూబ్డ్ మైనస్ 3 into 4. ఇది మనకి ఎస్ 4 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 64 మైనస్ ఎంతమ్మా 12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 52 అవుతుంది. సో a క్యూబ్డ్ ప్లస్ 1 by a క్యూబ్డ్ వాల్యూ ఎంతమ్మా 52. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా 52 ప్లస్ a ప్లస్ 1 by a వాల్యూ a ప్లస్ 1 by a వాల్యూ ఎంతమ్మా 4. సో 52 ప్లస్ 4 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 56 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 56.